ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ ఆస్ట్రో బిజినెస్ కోచ్ జవేరియా గారు. మరి ఇవాళ టాపిక్ ఏంటంటే, ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరున్నారు? మరి ఇండియాలోనే అత్యంత ధనవంతుడు ఎవరు? సెలబ్రిటీస్ ఎంత సంపాదించగలుగుతున్నారు? ఒక క్రీడాకారుడు ఎంత సంపాదిస్తాడు? ఇలా అడిగారు అనుకోండి క్వశ్చన్స్, ఏదో తెలుసో కాస్తో కూస్తో అని చెప్తారు కదా. మరి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన బిచ్చగాడు ఎవరు అంటే, ఇదేంటి బిచ్చగాడు అంటున్నారు అనుకుంటున్నారా? మరి కోట్ల ఆస్తి ఉన్నా కూడా ఇంకా భిక్షాటనే చేస్తున్నాడు. మరి ఏంటి అసలు ఆ విషయాలు ఏంటి? ఆయన సంపాదన ఏంటి? సంపాదనే కాదండి, ఫినాన్షియల్ ప్లానింగ్ కూడా ఉంది. మరి ఇవన్నీ వివరాలు తెలుసుకుందాము మేడంతో మాట్లాడి. నమస్తే మ్యామ్. నమస్తే నవీన గారు. మేడం, ఇప్పటికి అర్థమైపోయి ఉంటుంది నా ఇంట్రోలోనే, ప్రపంచంలోనే ధనవంతుడైన బిచ్చగాడు అంటే, ధనవంతుడైన భిక్షాటం చేసేవాడు అంటే మరి ఆర్టికల్ మీరే చూసుంటారు. ఈ పాటికి మనం డిస్కస్ చేసుకున్నాం కదా. మరి ఒకసారి చెప్పేసేయండి ఆయన ఏంటి అంత లైఫ్. భరత్ జైన్, ద వరల్డ్స్ రిచెస్ట్ బెగ్గర్ అన్నమాట. సో అసలు 7.5 crores తన కంప్లీట్ ఆస్తి, 7.5 crores ఇంక్లూడింగ్ ప్రాపర్టీస్, 2 flats. ఒక్కొక్క ఫ్లాట్ ఖరీదు ఎంతో తెలుసా నవీన గారు? 1.5 CR. అబ్బా, వాటికి రెంట్ 30,000 మంత్లీ వస్తుంది. జస్ట్ ఇది ఎందుకు చెప్తున్నానంటే, జస్ట్ తన వెనక ఉన్న ప్లాన్ ఏంటి, అసలు ఆ స్ట్రాటజీస్ ఎలా వేశాడు గమనిద్దాం. అంటే ఆ 2 flats అంటున్నారు, 7.5 crores అంటున్నారు, అంటే చాలా లగ్జరీ అయిన ప్లేస్ లో ఉంటాడు కదా మేడం ఆయన. అబ్సల్యూట్లీ, ముంబైలో ఉంటున్నారు. సో తన పిల్లలు రినౌండ్ కాన్వెంట్ లో చదువుతున్నారు. అండ్ పర్ డే తను 2,000 to 2,500 ఎర్న్ చేస్తారు. అది కూడా ఆల్మోస్ట్ నెలకి 60 to 75,000. ఒక ఐటీ సెక్టర్ కూడా అంత శాలరీ రాదేమో మేడం. ఎస్, 60 to 75,000. ఎస్. సో అది కూడా పక్కా ప్లాన్డ్ గా అన్నమాట, ఎక్కడా లోటు లేకుండా, సో నిర్మోహమాటంగా ఇష్టంగా చేస్తున్న ప్రొఫెషన్ బెగ్గింగ్. ఏం చేసినా అది ఇష్టంగా చేయాలి. అండ్ తనేంటంటే, నేను బెగ్గింగ్ చేస్తున్నాను కదా, సో ఏదో నాకు ఆశ లేకపోతే అత్యాశ అలా చెయ్యట్లేదు. నేను చేస్తున్న పని నాకు నచ్చుతుంది కాబట్టి నేను కంటిన్యూ